వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో మనము స్టాటిస్టిక్స్లో భాగంగా మరొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చర్చిద్దాం. ఆ టాపిక్ ఏంటంటే మనకు చతుర్థాంశ విచలనం అండి. మనం ఇక్కడ మొత్తం మనం ఇక్కడ మీను, మీడియను, అదేవిధంగా మోడ్ గురించి చెప్పుకున్నాము. అదేవిధంగా మనకు ఒకసారికి మధ్యమ విచలనం చెప్పుకున్నాము, వ్యాప్తి చెప్పుకున్నాము, అదేవిధంగా ప్రామాణిక విచలనం స్టాండర్డ్ డీవియేషన్ చెప్పుకున్నాము. నెక్స్ట్ వేరియేషన్తో పాటు వేరియేషన్ కోఎఫిషియంట్ కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మరొక చిట్ట చివరి అంశమైనటువంటి చతుర్థాంశ విచలనం, దీన్ని ఓకే క్వాడ్రిక్ డీవియేషన్ డీవియేషన్ అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం డెఫినేషన్ కానీ గమనించినట్లయితే చూడండి, ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. ప్రథమ తృతీయ చతుర్థంశాల మధ్యమమున భేదంతో ఉన్న సగభాగాన్ని చతుర్థాంశ విచలనము అంటాం. అర్థమవుతుందండి. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే చతుర్థాంశ విచలనం అని ఎప్పుడు అంటాం, మనం దేన్ని అంటామంటే ప్రథమ తృతీయ చతుర్థాంశాల మధ్యమున భేదంతో ఉన్న సగభాగాన్ని ఏమంటాం మనము? చతుర్థాంశ విచలనము అంటాం. ఏంటంటే చతుర్థాంశ విచలనం అంటాం. క్వార్టర్లీ డీవియేషన్ అంటాం. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే మనకు QD ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే Q3 మైనస్ Q1/2. మనకి ఏముంది ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రథమ అదేవిధంగా తృతీయ చతుర్థాంశాల మధ్యమున భేదంతో ఉన్నటువంటి సగభాగాన్ని మనం ఏమంటామంటే చతుర్థాంశ విచలనము అంటామని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ గమనించినట్లయితే చతుర్థాంశ విచలన గుణకం, ఇదేంటి మనకు Q3 మైనస్ Q1/Q3 ప్లస్ Q1 అనమాట. ఓకే, ఇక్కడ ఇది ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి మనకు. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే Q3 మైనస్ Q1/Q3 ప్లస్ Q1. ఇక్కడ మనకు మనం ఏ అంశం తీసుకున్నా కూడా స్టాటిస్టిక్స్లో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయని చెప్పాను. 3 మోడల్స్ వస్తాయని చెప్పాను. ఒకటి ఏంటంటే మనకి ఇక్కడ ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, అదేవిధంగా మనకు సిరీస్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు అదొక మోడల్, అదేవిధంగా మన క్లాస్ ఇంటర్వల్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు అదొక మోడల్. ఈ మూడు మోడల్స్ గురించి మన ప్రతి ఒక్క కాన్సెప్ట్లో నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఫస్ట్ మోడల్ చూద్దాం. మోడల్ 1 కానీ గమనించినట్లయితే మోడల్ 1 ఎలా ఉంటుందంటే చూద్దాం ఒకసారి. మనకి ప్రాబ్లం చెప్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ x1, x2 అండ్ xn అని అంశములు ఇచ్చి మనకు QD కనుక్కోమంటే అప్పుడు మనకి ఏంటంటే ఫార్ములా అప్పుడే మనం చెప్పుకున్నాము. Q1 ఈక్వల్స్ ఎంత మనకు n/4. మనం ఏమన్నామంటే ప్రథమ తృతీయ చతుర్థంశాల అంటే డివైడెడ్ బై 4 అనమాట. ఇది Q1 వచ్చేసరికి ఎంత మనకు n/4. నెక్స్ట్ Q3 ఈక్వల్స్ ఏంటి మనకు 3n/4 అనమాట. 3n/4. ఇది వచ్చేసరికి 3n/4 ఈ Q3. ఎప్పుడు మనకి ఇక్కడ n అనేది ఏమవుతుంది, సరి సంఖ్య అయితే ఇది అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే n కానీ సరి సంఖ్య అయితే అంటే మనకు ఈవెన్ నెంబర్ అయితే మనకు Q1 ఏమవుతుంది n/4 అవుతుంది, Q3 ఏమవుతుంది 3n/4 అవుతుంది. ఒకవేళ n ఈక్వల్స్ మనకు ఆడ్ నెంబర్ అయితే బేసి సంఖ్య అయితే n అంటే మనకి ఏంటిది సమ్మేషన్ Fi అండి. అర్థమవుతుందా? సమ్మేషన్ Fi లేదా ఇక్కడ మనకు సింగిల్గా అయితే మనకి ఇవ్వబడినటువంటి అంశంలో సంఖ్య అనమాట. ఇక్కడ అప్పుడు మనకి Q1 ఏమవుతుందంటే Q1 ఈక్వల్స్ టు n+1/4, Q3 ఈక్వల్స్ ఏంటి మనకు 3 × n+1/4 అనమాట. ఇదే మనకు 2 సందర్భాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే మనకు అంశముల సంఖ్య కానీ సరి సంఖ్య అయితే ఎలా రాసుకోవాలి, అంశం సంఖ్య బేస్ సంఖ్యలు అయితే ఎలా రాసుకోవాలి మనం చూద్దాం. ఈ మోడల్ మీద ఒక క్వశ్చన్ చూస్తే మనకి ఈజీ క్లారిటీగా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ సీదా ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ 20,
30, నెక్స్ట్ 40, 10, సో 25, 35, 15ల చతుర్థాంశ విచలనము ఎంత? అంటున్నాడండి. సో ఇప్పుడు ఫస్ట్ మనము ఇదేంటి, మనకు ఇండివిజువల్ సిరీస్. ఫస్ట్ మనం ఏం చేయాలంటే అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్ కానీ గమనించినట్లయితే సో మనకు అసెండింగ్ ఆర్డర్ ఏముంటుంది ఇక్కడ చూడండి. సో 15, సో నెక్స్ట్ వచ్చేసరికి 20, 25, 30, 35, 40 అండి. ఇప్పుడు మనం బాగా గమనించినట్లయితే సో ఇక్కడ మనము సో మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే n ఈక్వల్స్ ఎంత మనకు 7 అండి. అంటే మనకు బేస్ సంఖ్య ఉంది కాబట్టి సో మనకి ఇక్కడ సో Q1 అంటే ఇదేమవుతుంది n+1/4. సో నెక్స్ట్ Q3 అంతా మనకు 3 × n+1/4. అంటే మనకి ఇది ఏంటి Q1 అంశం. సో ఇక్కడ మనకు Q అనేది సో Q1 అనేసరికి అంశం అవుతుంది. ఎన్నో అంశం అంటే మనకు n+1/4. నెక్స్ట్ Q3 మూడో అంశం ఏమవుతుంది 3n+1/4 అనమాట. ఇక్కడ చూస్తే సో మనకి ఏమవుతుంది n అంటే మొత్తం ఎంత చూడు, ఇక్కడ 7+1/4. Q3 ఈక్వల్స్ ఏంటి మనకు 3 × 7+1/4 అనమాట. సో అప్పుడు మనకి ఏమవుతుంది Q1 ఈక్వల్స్ ఏమవుతుంది 2 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి Q3 ఏమవుతుంది మనకు సో ఇది సేమ్ 6 అంటే సో మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ Q1 అంటే మనకు అంటే రెండవ అంశం వచ్చేసరికి Q1, Q3 వచ్చేసరికి ఆరవ అంశం. సో ఇక్కడ మనకు చెప్పండి, ఇక్కడ రెండో అంశం ఎంత అవుతుంది, Q1 ఎంత అవుతుంది చెప్పండి. Q1 వచ్చేసరికి ఇవి అంశాలండి. సో అంశము అంటే ఇచ్చిన విలువలో ఇది కూడా ఏంటిది అంశము. నెక్స్ట్ ఇది కూడా ఏంటి అంశము. సో ఇది కూడా అంటే ఇచ్చినటువంటి విలువ ఎన్నో స్థానం అని అర్థం. సో ఇక్కడ Q1 ఈక్వల్స్ ఇప్పుడు మనకి చెప్పండి Q1 ఎంత అవుతుంది, రెండవ అంశం కాబట్టి సో మనకు Q1 ఏమవుతుంది సో 15 అవుతుంది. Q1 ఎంత అవుతుందండి సో 50 అవుతుందని 15 అవుతుందని గుర్తుపెట్టుకోవాలి Q1. సో నెక్స్ట్ Q3 ఏమవుతుంది చెప్పండి, ఎన్నో అంశము Q3 వచ్చేసరికి ఆరవ అంశము. ఇది రెండవ అంశము. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో Q1 ఒకవేళ ఇచ్చిన సంఖ్య n అనేది సో మనకు సరి సంఖ్య అయితే Q1 ఈక్వల్స్ ఏమవుతుంది n/4 అంశం అవుతుంది. Q3 ఏమవుతుంది 3n/4 అంశం అవుతుంది. అది అనమాట. నెక్స్ట్ ఒకవేళ ఇఫ్ n ఈజ్ ఆడ్ నెంబర్ దెన్ సో Q1 ఈక్వల్స్ ఏమవుతుంది మనకి ఇక్కడ n+1/4తో అంశము మనకేమవుతుంది Q1 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుంది ఇక్కడ 3 × n+1/4 అంశం మనకేమవుతుంది Q3 అవుతుంది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మనకి ఇచ్చినటువంటి అంశాలండి. అంశాలలో మనకి ఇక్కడ ఇచ్చినటువంటి n ఎంత అవుతుంది మనకి ఇక్కడ 7 అవుతుంది కాబట్టి సో బేస్ సంఖ్య కాబట్టి మనకి ఏమవుతుందంటే Q1 ఈక్వల్స్ ఏమవుతుంది n+1/4. సో Q3 వచ్చేసరికి 3 టైమ్స్ ఆఫ్ n+1/4 అనమాట. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ Q1 వచ్చేసరికి రెండవ అంశం అంటే Q1 విలువ ఎంత మనకు రెండవ అంశము. అదేవిధంగా Q3 విలువ ఎంత ఆరవ అంశం అంటే ఇప్పుడు Q3 ఏమవుతుంది మనకు 35 అవుతుంది. ఇప్పుడు మనకు ఫార్ములా అప్లై చేస్తే సో మనకు సో క్వాడ్రేటర్ డీవియేషన్ ఈక్వల్స్ మనకి ఏమవుతుంది మనకు సో Q3 - Q1/2 అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది 35 - 50/2 అంటే మనకి ఎంత అవుతుంది 20/2 అంటే ఎంత మనకు 10. అంతే సింపుల్. సో ఈ ప్రాబ్లం ఈజీ. సో ఇది మనకు ఫస్ట్ మోడల్. సో ఫస్ట్ మోడల్ చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ మోడల్ కానీ గమనించినట్లయితే సో నెక్స్ట్ మోడల్ చూద్దాం. రెండో మోడల్ గమనిస్తే రెండో మోడల్ ఎలా చేయాలో మనం చూద్దాం ఒకసారి ఫస్ట్. ఓకే, ఇది అర్థమైంది కదా. సో నెక్స్ట్ రెండో మోడల్ చూద్దాం. సో మోడల్ 2ని కానీ మనం గమనిస్తే సో మోడల్ 2లో మనకి ఏమిస్తాడు సో మోడల్ 2లో సరికి సో మనకి ఏమిస్తాడు మనకు సో అంశములు ఇస్తాడు. అదేవిధంగా ఏమిస్తాడు ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం చూడాలి. అంశం ఇచ్చి ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు సో ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలో చూడాలి. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఈ క్రింది పట్టిక యొక్క చతురాంశ విచలనమును కనుగొనండి అంటుండు. చూద్దాం సీదా చూస్తే ఇక్కడ మనకు ఇక్కడ ఏమిచ్చాడు మనకు XI FI ఇచ్చాడండి. సో మనకి ఎంత 10 5 టైమ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి 20 8 టైమ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి 30 12 టైమ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి 40 వచ్చేసరికి 22 టైమ్స్.
సో నెక్స్ట్ వచ్చేసరికి 50, సో 50 వచ్చేసరికి 108 టైమ్స్, సో నెక్స్ట్ వచ్చేసరికి 60 112 టైమ్స్, సో నెక్స్ట్ వచ్చేసరికి 70 వచ్చేసరికి మనకి అంత 90 టైమ్స్, సో నెక్స్ట్ వచ్చేసరికి 80 వచ్చేసరికి అంత 60 టైమ్స్, సో నెక్స్ట్ వచ్చేసరికి 90 వచ్చేసరికి ఎన్ని టైమ్స్ 15 టైమ్స్. ఇది వాడు ఇచ్చినటువంటి డేట్ అండి. సో మనకి ఇక్కడ రెండో మోడల్ గమనిస్తున్నాం. సో మనకి ఇక్కడ చతురాంశ విచలన కనుక్కునే పద్ధతిలో మనం కనుక్కునేటటువంటి ప్రాబ్లమ్స్లో మనం ఎన్నో మోడల్ చూస్తున్నాము, రెండో మోడల్ చూస్తున్నాం. సో రెండో మోడల్ ఏంటిది మనకు, సో అంశంలు ఇస్తాడు, ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, కుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలండి. సంచిత పౌన పుణ్యం అంటాం. సో మనం ఎప్పుడు ఈ కాన్సెప్ట్ యూజ్ చేసాము, మధ్యగతం కనుక్కునేటప్పుడు యూజ్ చేస్తాం, గుర్తుందా? ఓకే, సో మధ్యగతం చేసేటప్పుడు కనుక్కున్నాం. ఇప్పుడు కుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే సో ఎట్ట వస్తుందంటే మనకి ఇక్కడ అంతా 5, 5 + 8 ఎంత మనకి ఇక్కడ, సో ఇక్కడ మనకి అంత 13, సో 13 + 12 అంటే మనకి అంత 25, 25 + 22 సో మనకు ఎంత అవుతుంది 47. సో నెక్స్ట్ 47 + 108 అండి. సో 108 మనకేమవుతుంది 155, 155 ప్లస్ సో 112 అంటే మనకంత 267 వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఈ 267 + 90 అంత మనకు ఇక్కడ 357, 357 + 60 అంత మనకి ఇక్కడ ఎంత 417. ఈ 417కి మళ్ళీ 15 యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది 432 అవుతుంది. ఇది మనకేంటిది మనకు ఎన్. సో ఎన్ వచ్చేసరికి ఇదండి. సో ఎన్ అంటే ఈజీగా మనం చెప్పాలంటే ఇక్కడ ఎన్ వచ్చేసరికి మనకి ఎంత అవుతుంది, సో ఎన్ వచ్చేసరికి మనకి ఎంత అంటే ఎన్ ఈక్వల్స్ టు ఇది. సో మనం ఇక్కడ ఏం చేసామో వాడు ఇచ్చినటువంటి డేటాలో మనకి ఎక్స్ఐ ఇస్తాడు, ఎఫ్ఐ ఇస్తాడు. అప్పుడు మనం కుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎలా అంటే దీన్ని డైరెక్ట్ ఇక్కడ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ విలువకి ఈ విలువ కలుపుకోవాలి, ఈ విలువకి ఈ విలువ ఇలా. సో మనకు ఫైనల్గా ఎన్ విలువ ఏమొచ్చింది టోటల్. సో ఇదే మనకి ఏమవుతుందంటే ఎన్ అవుతుంది. లేదా మనకు ఈ మొత్తాన్ని యాడ్ చేసినటువంటి సందర్భంలో కూడా మనకి ఏమొస్తుంది ఎన్ వస్తుంది. ఎన్ మనకి ఎక్కడిది. సో ఇప్పుడు చెప్పండి ఇక్కడ సో ఎన్ అనేది ఏంటి మనకు సరి సంఖ్య. సో మనకు కాబట్టి సో మనకి సింపుల్గా ఏమవుతుందంటే సో ఇక్కడ మనకు సో Q1 ఏమవుతుంది చెప్పండి, Q1 ఈక్వల్స్ మనకి ఏంది n/4. నెక్స్ట్ Q2 ఎంత, Q3 ఎంత అవుతుంది 3n/4 అవుతుంది, 3n/4. సో మనకు ఫార్ములా ఏంటిది, సో క్వార్టల్ డీవియేషన్ ఎంత మనకి ఇక్కడ అంటే Q3 - Q1/4 మనకు తెలుసు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే ఇక్కడ మనకు n/4 కనుక్కోవాలి ఫస్ట్. సో n/4 అంటే మనకి ఎంత n ఎంత వచ్చింది 432 ఎంత అండి 432/4. 432/4 అంటే సో మనకి ఎన్ని వస్తుంది చూడండి 4 1 0. సో నెక్స్ట్ వచ్చేసరికి 4 0, సో 4 8 అంటే మనకి ఎంత అవుతుంది 108 అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి Q3 కనుక్కుందాం. సో దీనికి ఎన్ని టైమ్స్ 3 టైమ్స్ అండి, అంతేగా. అప్పుడు మనకి ఏమవుతుంది సో 24 3 24 అవుతుంది. సో అప్పుడు మనకి ఇక్కడ చూడండి Q3, సో Q3 ఎంత వచ్చింది 3. ఇప్పుడు మనం చూడాల్సిన విషయం ఏంటంటే సో 108 అనేది ఏ సంచిత పౌనపుణ్యంలో ఉంటుందో చూసుకోవాలి. 108 వచ్చేసరికి ఏ సంచిత పౌనపుణ్యంలో ఉంటుందో మనం చూడాలి. 108 వచ్చేసరికి ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. సో అప్పుడు ఇది మనకేంటిదంటే ఇది ఇక్కడ ఉంటుంది మనకి ఇక్కడ. సో అప్పుడు సో ఇదేమవుతుంది మనకి ఇక్కడ, సో దీనికి ఎగ్జాక్ట్ నోడ్ ఎక్స్ విలో మనకి ఏమవుతుందంటే ఏమవుతుంది ఇక్కడ Q1 అవుతుంది. సో నెక్స్ట్ 324 అంటే ఎక్కడ ఉంటుంది, ఈ 357లో ఉంటుంది. సో అప్పుడు మనకి ఇదేమవుతుంది మనకు Q3 అవుతుంది. ఇప్పుడు మనము సబ్స్టిట్యూట్ కానీ చేసినట్లయితే సో మనకు ఫార్ములా ఏమవుతుంది, Q3 ఎంత చెప్పండి, సో Q3 వచ్చేసరికి మనకు 70 మైనస్ Q1 ఎంత చెప్పండి 50/4 అంటే మనకి ఎంత అవుతుంది 20/4 అంటే మనకు 5. ఇది సో ఇది మనకు వచ్చేసరికి /2 కదా, /2 సారీ Q3 - Q1/2 అనమాట. సో అప్పుడు మనకి ఏమవుతుంది 10 అవుతుంది ఆన్సర్. ఇది మనకు అంటే ఇప్పుడు వరకు ఇది అంటే ఈ మోడల్ ఎప్పుడు చతుర్థాంశ విచలన కనుక్కునే సందర్భంలో ఇది రెండో మోడల్ అండి. ఈ రెండో మోడల్ ఏమిస్తాడు మనకు ఎక్స్ఐ ఇస్తాడు, ఎఫ్ఐ ఇస్తాడు. సో అప్పుడు మనం కుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాము అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు సో ఈ Q1 = n/4, Q3 = 3n/4 అనమాట. సో అప్పుడు మనకు QD = మనకి ఏం ఫార్ములా Q3 - Q1/2 కాబట్టి సో మనకి ఇక్కడ వచ్చినటువంటి సో Q1 ఎంత మనకు 108. సో 108 అనేది సంచిత పౌనలు ఎక్కడ ఉంటుంది 155 ఉంటుంది కాబట్టి దానికి ఎదురుకుంటే మనకి Q1 అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 324, ఈ 324 వచ్చేసరికి ఎక్కడ ఉంటుంది మనకు దీంట్లో ఉంటుంది
అర్థమవుతుందా? సో అప్పుడు మనకి ఇదేమవుతుంది, ఇది 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 వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఇది వచ్చేసరికి మనకి ఏమవుతుంది, ఇది వచ్చేసరికి మనకి Q3 అవుతుంది. సో మన ఫార్ములా అనేది మనకి Q3 - Q1/2 అనమాట. అప్పుడు మనకి ఏమవుతుంది, 10 అవుతుంది. ఇది మనకు సెకండ్ మోడల్కి సంబంధించినటువంటి చతుర్థాంశ విచలనం కనుక్కునేటప్పుడు రెండవ మోడల్. సో ఫస్ట్ మోడల్ డైరెక్ట్గా మనకు తెలుసండి. ఫస్ట్ మోడల్ సో ఇది మన ఫస్ట్ మోడల్ చెప్పాం. ఇప్పుడు మనకు సో మూడో మోడల్ గురించి మనం తెలుసుకుందామండి. సో మూడో మోడల్ కానీ గమనించినట్లయితే ఎలా ఉంటుంది మూడో మోడల్. సో ఇక్కడ మనకు మూడో మోడల్, సో మోడల్ 3 చూద్దామండి. సో మోడల్ 3 చతుర్థాంశ విచలనం కనుక్కునే సందర్భంలో మోడల్ 3 కానీ గమనిస్తే ఈ మోడల్ 3లో మనకి ఏమి ఇస్తారు, సో క్లాస్ ఇంటర్వెల్ ఇస్తాడు, అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు సో మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడాలి. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో ఈ క్రింది పట్టిక యొక్క క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఈ క్రింది పట్టిక యొక్క చతుర్థాంశ విచలనంను కనుగొనండి అంటున్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి పట్టికను గమనిస్తే మనకేముంటుంది, క్లాస్ ఇంటర్వల్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో క్లాస్ ఇంటర్వల్ ఎంత మనకు 20 to 24 ఎంత అండి, 20 to 24 ఎంత మనకు 3. సో నెక్స్ట్ వచ్చేసరికి 25 to 34 ఎంత మనకు 10. సో నెక్స్ట్ వచ్చేసరికి 35 to 39 ఎంత మనకు 20. నెక్స్ట్ వచ్చేసరికి 20 to 24 వచ్చేసరికి 3, 25 to 24 10, నెక్స్ట్ వచ్చేసరికి 35 to 39 వచ్చేసరికి మనకి ఎంత 20. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే 40 to 44 ఎంత మనకు 12. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 45 to 49 సో వచ్చేసరికి మనకి ఎంత ఇక్కడ 6. సో నెక్స్ట్ వచ్చేసరికి 50 to 54 3. సో నెక్స్ట్ వచ్చేసరికి 55 to 59 ఎంత మనకి ఇక్కడ 10. ఇది వాడు మనకి ఇచ్చినటువంటి గివెన్ డేటా. అంటే సో ఈ పట్టికకు సంబంధించినటువంటి ఏం కనుక్కున్నాడు, సో మనకు చతుర్థాంశ విచలనము కనుక్కోమన్నాడండి. సో ఇది మనకు లాస్ట్ మోడల్. సో మనకి ఇక్కడ ఈ మోడల్ కానీ మనం గమనించినట్లయితే ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు, సో మనకు క్లాస్ ఇంటర్వల్ ఇచ్చాడు, అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి మనము, సో ఇక్కడ మనకు సంచిత పౌన కుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలండి. సో కుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్న తర్వాత సో మన Q1 Q2ను డిఫైన్ చేస్తాం. ఇక్కడ మనకు ఇక్కడ ఈ సందర్భంలో మనకి ఇక్కడ Q1 ఏమవుతుందంటే Q1 ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకు L ప్లస్ N/4 మైనస్ క్యాపిటల్ F1/స్మాల్ f1 ఇంటూ C. సో నెక్స్ట్ Q3 ఏమవుతుంది మనకి ఇక్కడ L ప్లస్ 3N/4 మైనస్ F3/F3 ఇంటూ C. ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వల్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది F1 F2 అని చెప్తాను. సో ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు మనం ఏం చేయాలంటే కుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. సో కుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది 3 ప్లస్ 10 13 ప్లస్ 20 ఓకే మనకేమవుతుంది 33. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం తప్పు రాయబడింది, ఒకసారి నేను సర్చ్ చేశాను చూడండి. ఈ క్రింది పట్టిక యొక్క చతుర్థాంశ విచలనంను కనుగొనండి అంటున్నాడు. ఇక్కడ మనకేమి ఇచ్చాడు, క్లాస్ ఇంటర్వల్ ఇచ్చాడండి. 20 to 24 3, 25 to 24 వచ్చేసరికి 29 వచ్చేసరికి 5, అదేవిధంగా 30 to 34 10, సో 35 to 39 వచ్చేసరికి ఏంది 20. సో నెక్స్ట్ వచ్చేసరికి 40 to 44 12, 45 to 49 వచ్చేసరికి 6, అదేవిధంగా మనకు 50 to 54 వచ్చేసరికి మనకి 3, 55 to 59 వరకు 1. సో ఇక్కడ మనకి బాగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ముందు మనం ఏం చేయాలి, ఒక కుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. సో కుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కునేటప్పుడు సో మనకి ఏమవుతుంది 18. సో నెక్స్ట్ వచ్చేసరికి 18 ప్లస్ 20 అంటే మనకి ఎంత అవుతుందండి, సో మనకు 38. సో 38 ప్లస్ 12 అంటే మనకు 50. సో 50 ప్లస్ 6 ఎంత మనకు 56. 56 ప్లస్ 3 అంటే 59. సో 59 ప్లస్ 60 అండి. సో ఇది మనకి ఏమవుతుంది n అవుతుందండి. సో n ఈక్వల్స్ టు మనం సింపుల్గా Fi కూడా రాయొచ్చు. Fi ఈక్వల్స్ 10 అంటే మనకు n విలువ ఎంత మనకు 60 అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సందర్భంలో అంటే ఈ మోడల్లో మనకు సో Q1 ఏమవుతుందంటే L ప్లస్ N/4 మైనస్ F1/F3
ఎఫ్ ఇంటూ సి అండి. ఇప్పుడు మనకు క్లాస్ ఇంటర్వల్ ఎంత అవుతుంది చెప్పండి. క్లాస్ ఇంటర్వల్ వచ్చేసరికి మనకు క్లాస్ ఇంటర్వల్ ఇక్కడ ఎంత, మనకి ఇక్కడ 5 అండి. క్లాస్ ఇంటర్వల్ వచ్చేసరికి 5. సో నెక్స్ట్ Q3 ఏమవుతుందంటే L ప్లస్ 3n/4 మైనస్ F3 ఇంటూ సి. ఇక్కడ మనకు క్లాస్ ఇంటర్వల్ ఏమవుతుంది, మనకు 5 అవుతుంది. ఇప్పుడు మనం గమనించుకున్నట్లయితే ఇప్పుడు ఎలా సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకు ఇక్కడ n, సో n/4, సో n అంటే మనకి ఎంత వచ్చింది చెప్పండి. n ఈక్వల్స్ టు మనకి ఎంత 60. సో మనకు n/4 అంటే మనకేమవుతుంది 60/4 అంటే మనకేమవుతుంది 15 అవుతుంది. n/4 ఎంత 15. 3n/4 మనకి ఎంత అవుతుంది. సో 3n/4 అంటే 3 ఇంటూ, సో అంటే మనకి ఎంత 45 అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూడండి ఇక్కడ అంటే n/4 10/15. ఈ 15 ఎక్కడ ఉంటుంది మనకు, దీంట్లో ఉంటుందండి 15. సో దీంట్లో ఉంది. సో ఇది ఏమవుతుంది మనకు, ఇది వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే F1 అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ ఫ్రీక్వెన్సీ ముందున్నది ఏమవుతుంది మనకు క్యాపిటల్ F1 అవుతుంది. సో నెక్స్ట్ 45 వచ్చేసరికి ఎక్కడ ఉంటుంది మనకు 45 ఎక్కడ ఉంటుంది, ఇది మనకి ఏమవుతుంది F3 అవుతుంది. సో దీని ముందు ఉన్నటువంటిది సో మనకేమవుతుంది క్యాపిటల్ F3 అవుతుంది. ఇప్పుడు మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ఈ 15 ఏ సంచిత పౌనఃపున్యంలో ఉంటుంది. సో ఇక్కడ మనకు ఏ సంచిత పౌనఃపున్యంలో అంటే 18 పంచుతుంది. ఇది మనకు వచ్చేసరికి ఇది మనకు తరగతి. సో మనము విచలనం కనుక్కోవడానికి విచలనం కనుక్కోవాల్సిన తరగతి ఇది. సో నెక్స్ట్ ఇక్కడ దీనికి ఇది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో దీని యొక్క L1 కనుక్కోవాలి. సో L1 కనుక్కోవాలి. సో మనకి వచ్చేసరికి L1 కనుక్కోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది 32. సో ఈ తరగతి యొక్క L కనుక్కోవాలంటే మనకి ఏం చేయాలి. సో ఈ తరగతి యొక్క సో దిగువ అవధి దాని ముందు తర్వాత ఎగువ అవధి బై 2 వేస్తే మనకి L1 వస్తుంది. నెక్స్ట్ ఈ తరగతి యొక్క సో మనకేం చేయాలి, ఈ తరగతి యొక్క L రావాలి. అప్పుడు మనం ఏం చేయాలి, సో ఈ 40 + 39/2 వేసుకుంటే మనకేమొస్తుంది L2 వస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ L1 అండి. సో ఇది వచ్చేసరికి L3 అండి, సారీ ఇది L3. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు Q1 ఈక్వల్స్ టు ఏమవుతుంది చూడండి ఇక్కడ. సో Q1 అంటే మనకు దీనికి సంబంధించిందండి. సో Q1 చూస్తే సో ఈ తరగతికి సో మనకు L1 ఏమవుతుంది మనకు ఒక 29/29.5 ప్లస్ సో మనకి ఎంత వచ్చింది ఇక్కడ 15 మైనస్ క్యాపిటల్ F1 వచ్చి మనకు 8 సో స్మాల్ F1 వచ్చి 10 ఇంటూ క్లాస్ అంతరం ఎంత మనకు పొరవ ఎంత 5 అని గుర్తుపెట్టుకోవాలి. సో అప్పుడు మనకేమవుతుందంటే 29 ప్లస్ సో మనకేమవుతుంది ఇక్కడ సో 7/10 ఇంటూ 5 అంటే మనకేమవుతుంది 29 + 5 ప్లస్ 5 35 అంటే మనకు 3.5 ప్లస్ 3 అంటే మనకు 3.5 ప్లస్ సో మనకేమవుతుంది 33 ఎగ్జాక్ట్గా 33 అవుతుంది. అది Q1 అండి. సో Q1 సో ముందు మనం Q1 ఫైండ్ అవుట్ చేస్తున్నాము. Q1 ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనకు n/4 అంటే మనకు 15. సో ఈ సంచిత పౌనఃపున్యం 18లో ఉంటుంది కాబట్టి ఇది మనకేమవుతుంది దాని ముందు ఉన్న ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి F1 అవుతుంది. దాని ఎబోవ్ ఉన్న ఫ్రీక్వెన్సీ మనకి క్యాపిటల్ F1 అవుతుంది. సో ఈ తరగతి యొక్క మనం ఏం కనుక్కోవాలి, ఈ తరగతి యొక్క సో దిగువ హద్దు కనుక్కోవాలండి. సో దిగువ హద్దే మనకేంటిది లీస్ట్ ఇది. సో L1 కావాలంటే మనకి ఏం చేయాలి, L1 ఈక్వల్స్ మనకేంది 30 + 29/2 వేసుకోవాలి మనకు. నెక్స్ట్ ఇది ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు Q3 కనుక్కోవాలి కదా. సో Q3 అంటే మనకి ఏమవుతుంది 3n/4 అంటే మనకు 45 ఎక్కడ ఉండేది ఇక్కడ ఉంటుంది. సో దీని ముందు ఫ్రీక్వెన్సీ F3 అవుతుంది. దీని ఎబోవ్ ఉన్నటువంటి సంచిత పౌనఃపున్యం వచ్చేసరికి F3 అవుతుంది. సో దీనికి ఎగుతున్న ఈ తరగతి యొక్క L3 కనుక్కోవాలంటే మనకి ఏమవుతుంది L3 40 + 39/2 మనం చెప్పుకున్నామనండి. దిగువ అవధి కనుక్కోవాలంటే దిగువ హద్దు కనుక్కోవాలంటే సో మనకు దిగువ హద్దు కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఆ తరగతి యొక్క దిగువ అవధి దాని ముందు తరగతి యొక్క ఎగువ అవధి బై 2 వేస్తే మనకేమొస్తుంది ఆ తరగతి యొక్క దిగువ హద్దు వస్తుందని గతంలో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనకి ఇది ఏమవుతుందంటే 40 + 39/2 అంటే సో మనకి ఎంత అవుతుంది ఇక్కడ 39/39.5 వస్తుంది. ఇప్పుడు మనం Q3 కనుక్కున్నామండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము Q3 కనుక్కోవడానికి ట్రై చేద్దాం. Q3 అంటే మనకి ఏంటి చెప్పండి L3 + 3n/4 మైనస్ క్యాపిటల్ F3 స్మాల్ F3 ఇంటూ ఎంత మనకి చెప్పండి, ఎంత మనకి ఇక్కడ సో క్లాస్ తరగతి. ఇప్పుడు మనం చూస్తే L3 ఎంత వచ్చింది చెప్పండి, మనకు L3 వచ్చేసరికి 39.5 ప్లస్ సో మనకి ఎంత అవుతుంది 3n/4 ఎంత వచ్చింది మనకి ఇక్కడ 45 వచ్చింది. సో నెక్స్ట్ మనకు F3 ఎంత వచ్చింది, సో ఈ 45 సరికి Fలో ఉంది కాబట్టి దాని ఎబో ఉన్నటువంటి సంచిత పౌనఃపున్యం అంటే మనకి అంత 38 దాని ఎదురు ఉన్న ఫ్రీక్వెన్సీ ఎంత మనకు 12 ఇంటూ 5. సో మనకి ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ మనకు సో మనకి ఎంత అవుతుంది 39.5 ప్లస్ 7
7/12 ఇంటూ 5. సో మనకేమవుతుంది 13.5 ప్లస్ 35/2 అంటే మనకి ఎంత అవుతుందండి 2.9. సో మనకు ఫైనల్గా ఏమవుతుంది సో ఫైనల్గా మనకి ఎంత అవుతుందంటే 42.4 అవుతుంది. ఏంటి ఇది Q3 అండి. సో ఇప్పుడు మనం Q3 కనుక్కున్నాము, ఏం కనుక్కున్నాము Q1 కనుక్కున్నాం. ఇప్పుడు మనకు చతుర్థాంశ విచలనం వచ్చేసరికి మన ఫార్ములా ఏంది మనకి ఇక్కడ Q3 మైనస్ Q1/2 అనమాట. Q3 ఎంత వచ్చింది 42.4 మైనస్ నెక్స్ట్ Q1 ఎంత వచ్చింది సో Q3 ఎంత వచ్చింది 42.4 మైనస్ Q1 ఎంత వచ్చింది 33/2. దీంట్లో సగం వేసుకుంటే మనకు వచ్చేస్తుంది. అప్పుడు మనకేమవుతుంది 9.4/2 అనమాట. సో అదేమవుతుంది మనకు 4.7 అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు చతుర్థాంశ విచలనం కనుగొనేటప్పుడు సో మనము తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ మోడల్ అండి ఇది. సో ఇది కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది, డిఫికల్ట్ ఏం కాదు, చాలా ఈజీగానే ఉంటుంది. చూడండి ఇక్కడ మనకు ఈ మోడల్ ఏంటంటే మనకు సో క్లాస్ ఇంటర్వల్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు సో మనం ఎలా చతుర్థాంశ విచలనం కనుక్కోవాలో చూస్తున్నాం. ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే Q1 ఈక్వల్స్ టు L1 ప్లస్ n/4 మైనస్ క్యాపిటల్ స్మాల్ f1 ఇంటూ సి. ఇక్కడ క్యాపిటల్ ఎఫ్ ఇండికేట్ చేసిందంటే సంచిత పౌనఃపున్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే సో n/4 3n/4 కనుక్కున్న తర్వాత ఆ ఫ్రీక్వెన్సీలో ఏ సంచిత పౌనఃపున్యంలు ఉంటాయో దాని ముందున్నసరికి f1 అవుతుంది. దాని ముందున్నటువంటి తరగతి యొక్క మనం ఏం కనుక్కోవాలి L1 కనుక్కోవాలి. L అంటే మనకి ఏంటంటే దిగువ హద్దు. సో ఈ దిగువ హద్దు రావాలంటే మనం ఏం చేయాలి ఆ తరగతి యొక్క దిగువ అవధి దాని ముందు తరగతి యొక్క ఎగువ అవధి బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది L1 వస్తుంది. అలా మనం కనుక్కున్న తర్వాత Q1 Q3 కనుక్కున్న తర్వాత సో మనకు చతుర్థాంశ విచలన ఫార్ములా మనకు సో Q3 మైనస్ Q1/2 వేసుకుంటే మనకు సో ఇది వస్తుంది గుర్తుపెట్టి. ఇది మనకు స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి సో మనకు మరొక కాన్సెప్ట్ అయినటువంటి చతుర్థాంశ విచలనం గురించి మనము సో 3 మోడల్స్ గురించి మనం నేర్చుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో సో మనం ప్రీవియస్ పేపర్లలో ఈ స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి సో అన్ని రకాల క్వశ్చన్ మోడల్స్ను 1 by 1 చూడడానికి ట్రై చేద్దాం. థ్యాంక్ యూ.